హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు లెమన్ పికల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను 15 లెమన్స్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్తో తుడుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు డ్రై అవ్వనిచ్చాను. ఆ తర్వాత ఒక్కో లెమన్ని నేను 8 పీసెస్ లాగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇలా ఒక్కో లెమన్ తీసుకొని 8 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత వీటిల్లో నుంచి మనం సీడ్స్ అన్నీ రిమూవ్ చేయాలి. సీడ్స్ అస్సలు ఉంచుకోకూడదు. సీడ్స్ అన్నీ రిమూవ్ చేసి అన్ని లెమన్స్ని నేను ఇలా ఈ సైజులో కట్ చేసి ఉంచుకున్నాను. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిల్లో హాఫ్ వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చగా దంచి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పిక్కల్ కోసం నేను పల్లి ఆయిల్ యూస్ చేశాను. 1 కప్ పల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో నేను ఆవాలు వేసుకున్నాను. తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న లెమన్ ఇందులో వేసి బాగా వేపుకోవాలి. లెమన్ పీస్ మనకి సాఫ్ట్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో నేను కల్లుప్పు వేసాను. పిక్కల కోసం నేను కల్లుప్పు వేసాను. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది ఊరగాయలకి. ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇందులో అంతా వాటర్ వచ్చి పీస్ మనకి సాఫ్ట్ అయ్యే వరకు మనం బాగా మగ్గించుకోవాలి. సాఫ్ట్ అవ్వడానికి అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా పడుతుంది. మధ్యలో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ పీస్ సాఫ్ట్ అయిందనుకుంటే మనం స్టవ్ కట్టేసి దీన్ని దింపుకోవాలి. పీస్ సాఫ్ట్ అయిన తర్వాత నేను ఇలా దించి సపరేట్గా పెట్టుకొని ఇందులో కచ్చా పచ్చగా దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి. దోరగా వేంపిన ఆవాలు మెంతి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని నేను ఇందులో ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మన కారంకి తగ్గంత చిల్లీ పౌడర్ నేను ఇందులో యాడ్ చేశాను. మనం బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అంత స్పైసీ వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మనం ఇందులో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోలేదనుకుంటే ఇంకొంచెం మనం ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను ఒక 1 స్పూన్ జీరా పౌడర్ అయితే యాడ్ చేశానండి. జీలకర్రని డైరెక్ట్గా గ్రైండ్ చేసి ఇలా పౌడర్ వేశాను. 1 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేశాను. ఇంకా పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో పల్లి ఆయిల్ వేసుకొని ఒక 1 కప్ పిక్కల్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. సో మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, రెడ్ మిర్చి కొంచెం కట్ చేసి రెడ్ మిర్చి వేసుకోవాలి. అలానే కొంచెం ఇంగువ. పోపు అంతా బాగా వేగాక దీన్ని దింపి చల్లార్చుకొని తర్వాత ఈడ మనము ఊరగాయలో ఈ పోపుని మిక్స్ చేయాలి. పోపు చల్లారిన తర్వాతే మనం ఇలా ఊరగాయలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొకసారి మనం సాల్ట్ చెక్ చేసుకొని సరిపోలేదనుకుంటే ఇంకొంచెం మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత టేస్టీగా కలర్ఫుల్గా అనిపిస్తూ ఉందో. ఇది చూసేకే కాదు తినేకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో అందరూ చక్కగా తినేసేయచ్చు. కర్డ్ రైస్లోకి, ఉప్మాలోకి, అలానే పప్పులోకి సూపర్ కాంబినేషన్ అండి లెమన్ పిక్కల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదంతా మనము ఊరగాయని ఒక గ్లాస్ జార్లో కానీ అలానే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసి ఉంచుకోవాలి. ఇది 1 ఇయర్ వరకు నిలువ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్. Oh